హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి చక్కటి రాత్రి నిద్రపోయి తెల్లవారుజామున లేచి ప్రభువుని స్తుతించారమ్మా. ఎందుకంటే దేవుడు మరో దినం ఇచ్చారు మనకు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేయండి. అద్భుతకరమైన రోజు ప్రభు ఈ దినాన్ని మనకు ఇచ్చున్నారు. కాబట్టి ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవుని నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి, నమ్మకంతో ప్రార్థన చేయండి. ఆయన నమ్మిక ఉంచే వాళ్ళు ఎవరు సిగ్గుపడ్డండి. ఎందుకంటే మన సిగ్గుపరిచేలాగా మన దేవుడు చేయడు. మనం అనుకున్నది జరుగుతున్నది కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ దేవుడు మీద నిలబెడతాడు. ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. కాబట్టి ఈ శనివారం ఉదయకాలంలో 4వ తారీఖు ప్రభు మనకు ప్రేమించి ఇచ్చాడు. ఈ దినాన్ని బట్టి దేవునికి మహిమపరచండి. ఎందుకంటే బైబిల్ చదువుకున్నారా? కుటుంబం కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేయండి. దానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందుతారు. చాలా మంది గృహాల్లో కుటుంబ ప్రార్థన జరగట్లేదు, బైబిల్ చదవట్లేదు అని కొన్ని తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి కలిసి ప్రార్థించండి, కలిసి బైబిల్ చదవండి, ఓ పాట పాడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎవరికి బాధలు చెప్పబాకండి, దేవునికే చెప్పండి. దేవునికి చెప్పడం వల్ల దేవుడు మీతో మాట్లాడతారు. ఎందుకంటే ఎన్నో విషయాలు ప్రజలు చెప్పి, తల్లిదండ్రులు చెప్పి, కుటుంబానికి చెప్పి సిగ్గుపడుతున్నాం. కానీ మన తల్లి మన తండ్రి దేవుడే, మనకు బయలుపరచేవాడు దేవుడే. ఆయనతోనే మాట్లాడి ఆయనతోనే చెప్పాలి. తప్పనిసరిగా బయలుపరుస్తారు, ఆ మాటలు తెలియజేస్తారు. కాబట్టి ఉదయకాలంలో కీర్తనకారుడు దావీదు 25వ కీర్తన 1-2 వచనంలో చక్కని మాటలు చెప్పి ఉన్నాడండి. రాయించి పెట్టాడు మన కోసమే. ఆయన ఎలాగైతే సిగ్గుపడలేదో, నమ్మిక ఉంచాడో ఆ మాటలే మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనలు చదువుతారు, వినండి. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మనెత్తుకొనుచున్నాను. నా దేవా, నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. మాట విన్నారు కదా, ఎంత చక్కని మాట. యెహోవా, నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. అంటే మరి ఎటువైపు చూడాలండి? మన దిక్కు ఎవరు? మన దిక్కు యేసయ్యే. చాలాసార్లు అనేక మంది వైపు చూస్తూ ఉంటాం, ఏదైనా చేస్తారేమోనని. ఎవరైనా పెద్దవాళ్ళుగా ఉంటే, డబ్బున్నోళ్ళుగా ఉంటే వాళ్ళ వైపు చూడడానికి మనం ఇష్టపడతా ఉంటాం. కాబట్టి వాళ్ళ వైపు చూడబోకండి. మనుషుల వైపు చూస్తే సిగ్గుపడతాం, దేవుని వైపు చూస్తే అద్భుతాలు పొందుకోగలుగుతాం. అందుకని దావీదు, యెహోవా, నా ఆత్మ నీ వైపు ఎత్తుకొనిచున్నాను అంటున్నాడు. గమనించారా? రెండో మాట ఏమన్నాడో చూడండి. నా దేవా, నా దేవా, నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను. రెండోది చూడడమే కాదండి, నమ్మిక ఉంచటం. చాలా మంది చూస్తారు కానీ నమ్మిక ఉంచారు. దేవుని వైపు చూస్తున్నామండి అంటారు. దేవుని వైపు చూస్తున్నాం సరే, నమ్మిక ఉంచావా? నమ్మకం చాలు. ఒకటి నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యం అన్నాడు దేవుడు. అందుకే నమ్ము ప్రతి వానికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. దావీదు నమ్మకం ఇది, యేసయ్య నమ్మకం అది. ప్రభు సన్నిధిలో వచ్చిన వారు ఎంత నమ్మాలో మనల్ని నమ్మితే అద్భుతాన్ని చూడగలం. లాజరు చనిపోయినప్పుడు మరియా నమ్మిక మాత్రం ఉంచన్నాడు అంతే. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. వాళ్ళు అద్భుతాలు చూశారండి. అందుకే మనం కూడా నమ్ముదాం. దావీదు నమ్మాడు, ఆయన వైపు చూశాడు. టోటల్గా ఆయన ఆత్మ ఆయన వైపు ఎత్తి చూసి రెండవది నమ్మిక ఉంచాడు. మరో మాట కూడా చూద్దాం. నన్ను సిగ్గుపడనీయకము. నన్ను సిగ్గుపడి చూడండి. ఆయన వైపు చూసిన వారు గాని, ఆయనను నమ్మిక ఉంచిన వారు గాని సిగ్గుపడనివ్వడండి. సిగ్గుపడినట్లు మన దేవుడు చేయడు.
ఇంతవరకు సిగ్గుపడ్డవేమో, అపనమ్మకంతో ఉన్నవేమో, నమ్మిక లేకున్నావేమో, ఇప్పుడు నమ్ము, అడుగు, నమ్మిక ఉంచు. నీ దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. కాస్త లేట్ అవ్వచ్చేమో, కానీ మన దేవుడు సిగ్గుపడనివ్వడండి. నేను అనేక విషయాల్లో చూశాను, నమ్మిక ఉంచాను, నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వలే. ధైర్యంతో వాటిని మీకు చెప్తున్నాను, ధైర్యంతో చెప్తున్నాను. ఈ వాక్యం చదివి మామూలుగా ఉండబాకండి. ఉన్నది ఉన్నట్టుగా చూసి చదివి నమ్మిక ఉంచండి. ఆయన వైపు చూసి నమ్మిక ఉంచండి. ఆయన సిగ్గుపడినవాడు. మరో మాట చూద్దామండి. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. దేవుని బిడ్డలను గమనించే, నా శత్రువులను నన్ను గూర్చి చూసి సంతోషించి వాళ్ళని ఉత్సహింపనీయకము. కానీ ఏం చేయాలట? నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవరు సిగ్గు నందడు. అందుకే శత్రువులు ఎదుట గాని, మన కుటుంబాలు ఎదుట గాని, ఏమండి మన గురించి విమర్శించే వాళ్ళ ఎదుట గాని దేవుడు సిగ్గుపరచనివ్వడు. నిన్ను చిన్న భోగం చేసి పంపడండి. నీకు ఎప్పుడు విజయమే ఇస్తాడు అనమాట. ఆనందం, సంతోషం ఇస్తాడు. ఆయన వైపు చూస్తే గొప్ప సంతోషం, గొప్ప ఆనందం అండి. రాత్రి ప్రార్థన చేయి, తెల్లవారుగా నీకు సమాధానం వచ్చేస్తుంది. మొరపెట్టు, మోకరించు, నీకు జవాబు ఇస్తాడు. ఆ జవాబు రాగానే నీకు ఎంత ఆనందం అండి. దావీదు శత్రువులు తరుముతున్నారు, శత్రువులు ఎదుటి వాళ్ళు సిగ్గుపడకుండా నిలబెట్టాడు దేవుడు దావీదుని. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అండి. కాబట్టి దావీదు వల్లే మనం కూడా మన ఆత్మ ఆయన వైపు చూద్దామని నమ్మిక ఉంచుతామని. ఆ నమ్మిక విశ్వాసమును కలిగి జీవిస్తే ఎవరు సిగ్గుపడినవారండి. మన శత్రువుల ఎదుట మనం నిలబెడతాడు, శత్రువులతో భోజనం పెడతాడు. ఎంత చక్కటి కార్యం మన జీవితంలో దేవుడు చేస్తాడు. మీరు నమ్ముతున్నారా? నమ్మండి. మీరు నమ్మండి, మీరు సూచించండి, ఇతరులు కూడా చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, ఇరుగు వాళ్ళు చెప్పండి, అనేక మందికి ధైర్యపరచండి. దేవుల్లో ఉన్న వారికి, కొంత అల్పవిశ్వాసం, అపనమ్మకం ఉన్న వారికి చెప్పండి. నిజంగా చెప్పినట్లయితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. మీరు కూడా సంతోషిస్తాడు. దేవుని ఒక చూడండి, దేవుని శ్వాసం ఉంచండి. అలాంటి కృప దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువ, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ పాదం దగ్గరకు వచ్చి అబ్బా తండ్రి అని పిలవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత రాత్రంతా కాచి కాపాడి ఉదయకాలంలో సజీవులుగా లేపారు, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాలం చెప్పిన కొన్ని మాటలను ప్రభా నీ బిడ్డలకు హృదయంలో ఉంచండి. దావీదు చేసిన ప్రార్థనలు, విన్నపాలు తెలియజేస్తాం నాయన. అవి నమ్మి సూచించి నీ వైపు చూస్తూ నమ్మిక ఉంచుతూ ముందుకు సాగిపోయే భాగ్యం నీ బిడ్డలకు దయచేయండి, ధైర్యపరచండి. ఇదిగో మీరు సిగ్గుపడరు అని దేవుడు చెప్పి ఉన్నాడు తండ్రి. కాబట్టి నాయన మీరు చెప్పిన మాట నమ్మి ముందుకు సాగే భాగ్యం నీ బిడ్డలకు దయచేయండి. మేలుతో నింపండి, కృప చూపించండి. ఎవరైతే బాధలో, దుఃఖంలో, వేదన ఉన్నారో అలాంటి వారికి ధైర్యపరచండి, బలపరచండి. తండ్రి మీకు వందనాలు. నేను నమ్మిక ఉంచేవారు కానీ ఎవరు సిగ్గుపడరు నాయన. కాస్త లేట్ అయినా అద్భుతం చేస్తారు. శత్రువులతో భోజనం సిద్ధపరిచే దేవుడు కార్యం చేస్తాడు. మీకు వందనాలు. ఇదిగో తండ్రి దేవ, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే, మానసికంగా బాధపడతా ఉంటే, చదువుకున్న పిల్లలకి ఉద్యోగం లేకుండా ఉంటే, చదువుకున్న యవన బిడ్డలకి సంబంధాలు రాకుండా ఉన్నట్లయితే చక్కటి సంబంధాలు ఏర్పాటు చేయండి. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకి దయచేయండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ప్రభా వాళ్ళు ముట్టండి, బాగు చేయండి. సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ చిన్ని ప్రార్థన మీ చేతికి అప్పగించుకుంటూ విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.